నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి ఒక ఇంపార్టెంట్ విషయం అని చెప్పాలనుకుంటున్నానండి. ఇది నేను నా ఇంట్లో అబ్జర్వ్ చేశాను. మా పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి కరెక్ట్ డైట్ ఇచ్చానండి. అంతా బాగుంది, హైడ్రేషన్ ఉంది, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం షుగర్ బీపీ చెక్ చేయించుకునే ముందు రాత్రి మాత్రం సరిగ్గా పడుకోలేదండి. నెక్స్ట్ డే వెళ్ళి బీపీ షుగర్ టెస్ట్ చేయంగానే అవన్నీ హై అయిపోయాయండి. ఇదేంటి అని అడిగితే స్లీప్ అన్నది నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించిందండి. మనము ఎలాంటి ఎక్సర్సైజులు చేసినా, అంటే పెద్దవాళ్ళు అయితే వాకింగ్ చేస్తారు, డైట్ కూడా బాగా పాటించినా కూడా నిద్ర సరిగ్గా లేకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే స్లీప్ సరిగ్గా లేకపోతే హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. స్లీప్ సరిగ్గా లేకపోతే మనకి డైజెషన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీరు చూడండి, గమనించండి, నిద్ర సరిగ్గా పట్టలేదు కానీ మంచి ఆహారం తీసుకున్నారు, అది డైజెషన్ అన్నది అవ్వదు. కాబట్టి స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత యోగా సాధన చేసినా కూడా నిద్ర సరిగ్గా పోవట్లేదు, నేను పడుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే తప్పండి. కాబట్టి స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే యోగా సాధన చేస్తే నిద్ర కూడా బాగా పడుతుందండి. ఎందుకంటే బాడీకి మనము ఏదో ఒక మూమెంట్ ఇచ్చాము, దానివల్ల మనకి స్లీప్ కూడా చాలా బాగా ఉంటుంది. అంతా ఒక సర్కిల్ అనుకోండి, అంతా ఒకదానికొకటి కనెక్టెడ్ ఉంటుంది. మనం మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాం ఇవాళ వార్మప్స్తో. నేను నిల్చున్నానండి స్టాండింగ్ పొజిషన్తో. మీరు మీ మ్యాట్ పైకి వచ్చేయండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి, శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి రెండు చేతుల్ని వేస్ట్ పైన ప్లేస్ చేస్తూ చూడండి. వేస్ట్తో నేను సర్కిల్స్ని చేస్తున్నాను. దీనివల్ల ఈ భాగం అంటే నడుము దగ్గర ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకొని పై భాగాన్ని ఒకటే పొజిషన్లో ఉంచుతూ వేస్ట్ని మాత్రమే తిప్పండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేస్తాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మనము కుడి కాలని శ్వాసని తీసుకుంటూ కుడి మోకాలని పైకెత్తుతాము. అలాగే కుడి కాలని కుడి వైపున తీసుకెళ్తున్నాను. చూడండి, మీకు కుదిరితే బ్యాలెన్స్ చేయగలిగితే కాళ్ళని కింద కూడా డ్రాప్ చేయకుండా లిఫ్ట్ చేయండి. ఈసారి ముందుగా సైడ్ నుంచి ఫ్రంట్కి లిఫ్ట్ చేయండి. దీనివల్ల మనకి హిప్ అనేది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఈసారి ఎడమ కాలుతో చేద్దాం. లెగ్ని కింద డ్రాప్ చేయండి. నెక్స్ట్ మనము చూడండి, కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ రిలీజ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వదులుతూ మనం ఈ మూమెంట్ని చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. చూడండి, పై భాగాన్ని అదే పొజిషన్లో పెట్టండి. లోవర్ లెగ్ని మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాము, స్ట్రెచ్ చేస్తున్నాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు హస్త ఉత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక వైపున తిరుగుతున్నానండి. రెండు కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. చూడండి, ఎంత అయితే అంత ఈ భాగాన్ని మనము ముందుకి పుష్ చేస్తూ
మనము వెనకాలకి బెండ్ అవుతున్నాము. వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే హైట్స్ నుంచి కింద చూస్తే కళ్ళు తిరుగుతాయండి కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఈ ఆసన కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, నేను యోగా స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా కళ్ళు తిరిగేవి ఈ ఆసన చేసేటప్పుడు. అలాంటి వాళ్ళకి మీరు కంఫర్టబుల్గా ఉండి మీ హ్యాండ్స్ని కాకుండా జస్ట్ వేస్ట్ పైన పెట్టి మెల్లమెల్లగా మీ శరీరాన్ని అలవాటు చేయండి. వన్స్ అలవాటు చేసిన తర్వాత అంతా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం ఎంత అయితే అంత బెండ్ అవుతూ సీటుని ముందుకి పుష్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేస్తాము. మళ్ళీ సెంటర్కి వచ్చేసేయండి. ఈ ఆసనాలో ఎక్కువసేపు హోల్డ్ చేయకండి. మనము ఆర్చ్ బ్యాక్ చేసి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. దానివల్ల మనకి కళ్ళు తిరగటం అన్నది జరగదు. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఈ భాగంలో అబ్డామినల్ రీజియన్లో చాలా మంచి స్ట్రెచ్ ఇస్తున్నామండి. కాబట్టి ఇక్కడ ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, హెరీనియా ఉన్నవాళ్ళు, అబ్డామినల్ హెరీనియా ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. అలాగే స్ట్రెచెస్ రీసెంట్గా సీ సెక్షన్ అయిన వాళ్ళు, ఏమైనా సర్జరీలు అయిన వాళ్ళు అవాయిడ్ చేయండి. మనకి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఛాతీని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. వెంటనే మీకు కావాలంటే ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూ స్పైన్ని రిలాక్స్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి హస్త ఉత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. ముందుగా ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో కూర్చోవాలి. ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత రెండు కాళ్ళ అరికాళ్ళని జోడిస్తూ ఎంత అయితే అంత దగ్గరికి ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ప్లేస్ చేసిన తర్వాత రెండు మోకాళ్ళని కింద వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఎఫర్ట్ పెట్టి కాళ్ళని ఎంగేజ్ చేస్తూ మీరే చేయడానికి ట్రై చేయండి. ఐస్ క్లోజ్ చేస్తూ మీకు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. మెల్లగా లెగ్ని రిలాక్స్ చేయొచ్చు. మళ్ళీ ఎంగేజ్ చేస్తూ కింద వైపున పుష్. రిలాక్స్. ఇదండి బద్ధ కోణాసన. ఈ ఆసనాలో మనము మోకాలని ఎఫర్ట్గా కింద పుష్ చేయటం వల్ల ఈ భాగంలో ఓపెన్ అవుతుందండి, హిప్ ఓపెన్ అవుతుంది. దీనివల్ల ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాగే ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ మనము ఇంప్రూవ్ చేయాలన్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి తప్పకుండా ఈ బద్ధ కోణాసన అనేది ఆడవాళ్ళు, మగవాళ్ళు తేడా లేకుండా ఇద్దరు ప్రాక్టీస్ చేయాలండి. దానివల్ల చాలా హెల్త్లో చేంజెస్ అయితే చూస్తాము. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసనం కన్నా ముందు ఒక చిన్న విషయం అండి, స్లీప్ గురించి నేను చెప్పానండి. చాలా ఇంపార్టెంట్, శరీరంలో ఎలాంటి అవుతాయో అని చెప్పానండి.
స్లీప్ విషయంలో మనం ఎక్కువగా చూసుకున్నట్టయితే నిద్ర సరిగ్గా పట్టిందో పట్టలేదో, కొంతమందికి ఎంత రెస్ట్ తీసుకున్నా కూడా పొద్దున్న లేచిన తర్వాత అదే టయర్డ్ ఫీలింగ్లో లేస్తారండి. అంటే వాళ్ళు అనుకుంటారు పడుకున్నారని, కానీ మెంటల్లీ చాలా లోపల నడుస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు. కాబట్టి స్లీప్ ఉండాలి అన్నా కూడా మైండ్ కామ్గా ఉండాలి. మైండ్ కామ్గా ఉండటానికి మనము డైలీ చేసే హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు నమ్మరండి, జీవితంలో సగకాలం మనం రెస్టింగ్లోనే పోతుందండి. స్లీప్ అన్నది అంత ఇంపార్టెంట్ కాబట్టి మైండ్ని కామ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మనం తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదాము. తర్వాత చేయబోయే ఆసనం పేరు చమత్కార ఆసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము ఒక వైపున తిరుగుతున్నామండి. తిరిగిన తర్వాత లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ ఫలకాసనాలోకి వచ్చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నేను నా కుడి కాళ్ళని పైకెత్తుతూ ఎడమ కాళ్ళ బయట వైపున ప్లేస్ చేశాను. అలాగే సీటుని పైకెత్తుతూ ఛాతీని పైకెత్తుతూ పైన వైపున చూడండి. మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఈసారి ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తాము. ఇదండి చమత్కార ఆసన. మీరు చూసినట్టయితే కొంచెం చక్రాసనం లాగానే ఉంటుందండి. కాకపోతే ఒక లెగ్ స్ట్రెచ్ ఉంటుంది, ఒక లెగ్ ఫోల్డ్ ఉంటుంది. దాన్ని చూడండి. అలాగే ఛాతీని ఓపెన్ బాగా చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల మనకి కంప్లీట్ బాడీలో కదలిక అవుతుంది, హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి చమత్కార ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసనాలో ఒక చిన్న వేరియేషన్ని చేస్తున్నామని కోర్ స్ట్రెంగ్త్ని పెంచడానికి. ఈ ఆసన ఎలా చేయాలో చూపించేస్తాను. నేను ముందుగా ఒక వైపున తిరుగుతున్నానండి. అలాగే కంప్లీట్ శరీరాన్ని శవాసనాలో ప్లేస్ చేశాను. చూడండి, చేతులని తల భాగం దగ్గర పైకి స్ట్రెచ్ చేస్తూ హోల్డ్ చేయండి. ఇక్కడ కంప్లీట్గా శ్వాసని తీసుకొని ఎంటీ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కాళ్ళని అలాగే పై భాగాన్ని ఒకటేసారి పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే రెండు చేతులతో కాళ్ళని హోల్డ్ చేయండి. మళ్ళీ హ్యాండ్స్ని అప్ ప్రెస్ చేయండి. బాడీని రిలాక్స్. మీరు ఇదే మూమెంట్ని కింద డ్రాప్ చేయకుండా కూడా చేయొచ్చండి. ఇదండి నౌకాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపించాను ఒక వేరియేషన్తో. మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి నౌకాసన. నౌకాసన చేయటం వల్ల ముఖ్యంగా కోర్ అన్నది చాలా బాగా స్ట్రెంథెన్ అవుతుందండి. కోర్ స్ట్రాంగ్ ఉంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. మైండ్ వీక్గా ఉంటే మనం ఫిజికల్గా ఎంత చేసినా వేస్ట్ అండి. మైండ్ని స్ట్రాంగ్ చేయడానికి మళ్ళీ ఫిజికల్ వర్కౌట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటే మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉంటామండి. రెండు ఇంటర్లింకే ఉంటాయి. కాబట్టి ఈ ఆసన చేయటం వల్ల మైండ్ మెంటలీ స్ట్రాంగ్ అవుతాం. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఆసనాలు అయిపోయిన తర్వాత శవాసనాలు కానివ్వండి, సుఖాసనాలు అలా కొన్ని క్షణాలు ఐస్ క్లోజ్ చేస్తూ మీ శ్వాసని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. డీప్గా ఇన్హేల్, అలాగే ఎక్స్హేల్ చేయండి. మీ బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయిందండి. అలాగే మైండ్ కూడా చాలా కామ్గా ఉంది. ఆ స్టేట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకోండి మెల్లగా. అలాగే కంప్లీట్గా శ్వాసని వదలండి. మెల్లగా మీ అవేర్నెస్ని మీ పొట్ట వైపున తీసుకెళ్తూ అబ్జర్వ్ చేయండి. మీరు శ్వాసని తీసుకుంటున్నప్పుడు పొట్ట పైకి వస్తుందండి. శ్వాసని వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఆ మూమెంట్ని అబ్జర్వ్ చేయండి. మెల్లగా రిలాక్స్ అయిన తర్వాత రెండు చేతుల్ని ఛాతీ దగ్గర జోడిస్తూ శాంతి మంత్రాన్ని అలాగే లోకా సమస్త సుఖినో భవంతుని చాంట్ చేద్దాము. మీకు తెలుసుంటే నాతో పాటు చాంట్ చేయండి, లేదా నేను చాంట్ చేసిన తర్వాత చాంట్ చేయండి. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. మెల్లగా రెండు చేతుల్ని కప్ షేప్లో పెడుతూ కళ్ళపైన పెట్టి డార్క్నెస్ని ఫీల్ అవుతూ మెల్లమెల్లగా ముందుగా మీ చేతిలో మధ్యలో ఉన్న గ్యాప్స్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా గుడ్ హ్యాబిట్స్ మనం రేపు ఇలా చేసేద్దాము, లేదా ఇంకొన్ని రోజుల్లో నేను రేపటి నుంచే చేస్తానని చాలామంది అనుకుంటారండి. ఇలాంటి వాళ్ళకి మనము ఏ పనైనా ఇప్పుడే చేయాలి అనుకుంటాం కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అలాగే ఒక నోట్ డౌన్ని మెయింటైన్ చేయండి. నేను 1 వీక్లో నేను ఈ హ్యాబిట్స్ని చేంజ్ చేస్తాను. అలాగే 1 మంత్ అయిన తర్వాత తప్పకుండా వెయిట్ని చెక్ చేసుకోవటానికి ట్రై చేయండి. చిన్న చిన్న హ్యాబిట్స్ అండి చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. మనం అనుకుంటాము, కానీ అన్నీ ఒకటేసారి చేయకుండా మెల్లమెల్లగా హ్యాబిట్స్ని చేంజ్ చేస్తూ అలాగే నోట్ డౌన్ చేసుకోవటం మర్చిపోకండి. రాయటం వల్ల ఎక్కడో అక్కడ మనకి మోటివేషన్ కూడా దొరుకుతుందండి. మనము క్యాలెండర్ నోట్ డౌన్ అన్నది తప్పకుండా చేయాలండి. అంటే ఈ వీక్లో నేను ఇలాంటి డైట్ని ఫాలో అవుతాను, ఈ మంత్లో నేను వెయిట్ చెక్ చేసుకుంటాను, అలాగే నేను ఈ వీక్లో ఇన్ని రోజులు నేను ఎక్సర్సైజ్ అలాగే యోగా సాధనాలు నేను తప్పకుండా చేస్తాను అన్నది పెట్టుకొని ఉంచండి. దానివల్ల మనకి ఎక్కడో మోటివేషన్ అన్నది చాలా బాగా ఉంటుంది. ఎవరో కాదండి, మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. కాబట్టి ఈ నోట్ డౌన్ అన్నది తప్పకుండా ప్రతిరోజు అలవాటు చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.